దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు అపవాది వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమన్నప్పుడు ప్రభు అంటున్నారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నారు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క మాట ఎంతో గొప్పగా దేవుడు నెరవేర్చారు. అయితే ఆహారం వలననే కాక యెహోవా నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని తెలియచేయటానికే వారికి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు. అలాగుననే వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిలిపోకుండా, వారు కాలు వాయకుండా, వారి చెప్పులు వారు విడిపోకుండా వారిని ఎంతో గొప్పగా దేవుడు అరణ్యంలో పోషించారు. కనుక మరి దేవుడు సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క మాట ప్రకారం వారు బయలుదేరినప్పుడు ఆ మాట ప్రకారము వారు నడుస్తూ ఉంటుండగా వారి యొక్క అవసరతలను దేవుడు ఎంతో గొప్పగా తీర్చారు. అలాగుననే మీరు కూడా దేవుని యొక్క మాట వినండి, ఆయన మాటకు లోబడండి. ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తారు. ఆయన మాట వినటం ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎంత గొప్పగా పోషించబడ్డారో, అలాగే మీరు కూడా ఆయన మాట వింటే మిమ్మల్ని కూడా దేవుడు ఎంతో గొప్పగా పోషిస్తారు. అలాగే మీ యొక్క సమస్త విషయాల్లో దేవుడు మిమ్మల్ని విడవకుండా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ పడండి. వారిని వారి పిల్లల్ని పోషించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చండి. వారి ఎటువంటి సమస్యలు, శోధనలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, యేసు నామమున ఇప్పుడే విడిపించండి. వారి కుటుంబాల చుట్టూ, వారి చుట్టూ నీ పరిశుద్ధ పరలోక అగ్ని గొప్పగా కంచె వేసి మీరే కాచి కాపాడమని, ఈ దినమంతా నీ సన్నిధి తోడుగుంచండి. కీడు శోధనాపాలని తప్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.